దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఆంధ్రప్రదేశ్ తెలుగు లెస్స ఎందుకుందంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ద టూ స్టేట్స్ గా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగు నాడుగా మార్చాలన్న గరికపాటి డిమాండ్ తప్పుపట్టారు భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా అని ప్రశ్నించారు. అడిగేవాళ్లు లేరని అధిక ప్రసంగాలు చేస్తున్నారు అన్నారు. వింత పోకడలు వింత ఆలోచనలు మంచిది కాదన్నారు. తెలుగునాడు అని మార్చిన సెంటిమెంట్ ఏమీ రాదన్నారు. ఇలాంటి మేధావులే ఏపీకి మద్రాస్ రాకుండా చేశారు అన్నారు కమలానంద భారతి. అభిమానం కలిగినటువంటి వాళ్ళంగా ఈ ఆంధ్రదేశంలో ఆంధ్రప్రదేశ్లో మేము ఉంటూ ఉంటే మా అభీష్టంతో పని లేకుండా, మా నమ్మకాలు, మా విశ్వాసాలు, మా సెంటిమెంట్స్తో పని లేకుండా సంవత్సరానికి 2 ఏళ్ళకు ఒకసారి పక్కన వచ్చి ఇక్కడ ఒక మీటింగ్లో ఇది ఆంధ్రాగా తెలుగునాడు చెప్తే వినేంత అమాయకులం మేము కాదు. మాకు అవసరం లేదు. ఈ రాష్ట్రం ఎలా ఉండాలా, మా బతుకులు ఎలా ఉండాలా, మా జీవితం ఎలా ఉండాలో మమ్మల్ని ఈడిచి అవతల పారేసిన తర్వాత కూడా మేము ఆంధ్రాలో బతుకుతున్నాం కాబట్టి మా బతుకు మేము బతుకుతాం. ఇక్కడ మేము బతకలేమని చెప్పి వెళ్ళిపోయి ఎక్కడో బతికే వాళ్ళు వచ్చి ఇక్కడ సలహాలు ఇవ్వద్దు. మీ సలహాలు మాకు అక్కర్లేదు. ఇంకా ఇక్కడ సమాజంలో ఇంకా ఏదో ఈ ఏమంటాం విచ్ఛిన్నమో లేకపోతే విభజన ఈ వాదాలు తీసుకొచ్చేటువంటి వాటికి తావులేదు. మేము ఆంధ్రులము, ఆంధ్రప్రదేశ్గానే ఉంటాము. అసలు అంతకుముందు గరికపాటి ఏమన్నారో చూద్దాం. కేరళ వాళ్ళకున్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చినాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా.